ముళ్ళ కిరీటం. నిజంగా మీలో నిజాయితీ ఉంటే, మీరు సమాజాన్ని ప్రేమిస్తుంటే, అధికారాన్ని మీరంత తొందరగా ఆహ్వానించకూడదు. ఎందుకంటే అధికారం ముళ్ళ కిరీటం. మీ సొంత విషయాలు వదిలేసుకుని, మీ స్వేచ్ఛను వదిలేసుకుని, మీ ఆనందాన్ని వదిలేసుకుని, నేను సమాజానికి అంకితం అవుతాను, నా సొంతాన్ని పక్కన పెడతాననేది. ఇవాళ అధికారం అట్లా లేదు. అధికారం అంటే డబ్బు అక్కడి నుంచే. డబ్బు నుంచి మళ్ళీ అధికారం, రాజభోగాలు, నియంతృత్వ ధోరణి, అహంకారం. అధికారం లేకపోతే బతకలేము, చచ్చిపోతామన్న పరిస్థితి ముఖ్యమంత్రులే కాదు, మంత్రులే కాదు, ఎమ్మెల్యేల స్థాయిలో కూడా. అరే సీటు రాలేదని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటారని బెదిరిస్తున్నారు. నాకు ఓటు అయిపోతే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరిస్తున్నారు. అసలు ఒక ప్రజాస్వామ్య సమాజంలో, నాగరిక సమాజంలో ఇంత సంస్థ ఉందని చెప్తాం మనం. 8,000 సంవత్సరాల సంస్కృతి. ఒక నాగరిక సమాజంలో నాకు పదవి రాకపోతే నేను చస్తాను, నాకు పదవి రాకపోతే మరి నాకు ఏడుపే శరణ్యము, నాకు మరణమే శరణ్యము అన్న భాషని బహిరంగంగా వాడుతున్నారే. ఇది మొట్టమొదటి సమస్య. అధికారం అన్నది సమాజ హితం కోసం, మీ సొంత విషయాలు పక్కన పెట్టి. రెండోది, అసలు సమస్య ఏంటంటే మన ప్రజల్ని అమాయకత్వంలో ముంచేస్తున్నారు, మోసం చేసి. ప్రజాస్వామ్యం అంటే ఇంకా సరిగ్గా పూర్తిగా లోతుకి వెళ్ళని సమాజం ఇది. కొద్ది కొద్దిగా పెరుగుతున్నా కూడా ఏదో అకస్మాత్తుగా వయోజన హక్కు ఇచ్చేసాం, విద్యను అందించలేదు, ఆలోచన పెంచలేదు, స్థానిక ప్రభుత్వాలు స్థానికంగా అధికారం నిర్వహించే అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఎన్నికైన వాడు రాజు. ఏదో రకంగా కొత్త గొప్ప మెరకెళ్ళ వల్ల నేను ఓటేస్తే రాజు అవుతాడు, కానీ వాడు రాజు. రేపు పొద్దునంతా వాడు చూసుకుంటాడన్న భావాన్ని మనం పెంచుతున్నాం. ఇది మన డబ్బు, మన జీవితం, మనం ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటాం. మన డబ్బుతో, మనకున్న పరిమితమైనటువంటి డబ్బుతో మన అవసరాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం, ప్రాధాన్యం నిర్ణయిస్తాం అని చెప్పిన సంగతి ప్రజలకు అర్థం కాకుండా చేస్తాం. ఎందుకని అధికారం కేంద్రీకృతమైంది. కాబట్టి పౌరుడికి ఏ చిన్న పని కావాలన్నా కూడా వాళ్ళ లంచము, మరి అవమానము, ఆలస్యము, వేధింపు, నియంతృత్వ ధోరణి రోజు చూస్తున్నాము. మీకు నాకు కూడా సామాన్య పౌరులు పాపం నోట్లో నాలుకలైన వాళ్ళు, చదువు లేని వాళ్ళు, గ్రామంలో ఉన్న వాళ్ళు కాదు, కాస్త చదువుకున్న వాళ్ళు, ఆలోచన వాళ్ళు, మధ్యతరగతి కూడా ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితిని కల్పించారు. దాంతో ప్రజలకు ఏమైంది? అంటే గూండారాజ్యం మీరు కూడా అన్నారు కదా, అంత గూండారాజ్యం అనేది ఎందుకు ఏపీలో వచ్చింది? అంటే ముఖ్యమంత్రి గారు కూడా ఏబిఎన్ చూడబాకండి అసలు చెప్పడం ఏంటి? ఆ పలానా వ్యక్తికి ఇన్ని మంది భార్యలు ఉన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ ఇట్లాంటి మాట్లాడే భాష ఏమిటి? వీళ్ళని చూడొద్దు, వీళ్ళని చూడకండి, వీళ్ళ మాట వినకండి, వీళ్ళకి ఎంతమంది అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు కదా. పాలన వరకే మీరు కన్ఫైన్ ఎందుకు అవటం లేదు? ముఖ్యమంత్రి జగన్ గారి మీద, ఆయన భాష మీద కానీ, ఆయన ఈ వ్యవహార శైలి మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు నేను వెళ్ళాలని మీకు తెలుసు. ఏ పార్టీ చేసినా కూడా ప్రజాస్వామ్యం అంటే ఏంటి? విభేదాలు ఉంటాయి. ఇప్పుడు నా అభిప్రాయం మీరు అంగీకరించక్కర్లే పూర్తిగా.